ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఎవరిని ఎప్పుడు కూడా అనవసరం విషయాలకి ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, సమస్య ఎవరిలో ఎలాగుంటుందో తెలియదండి. తెలియని విషయాల గురించి మనం నిందించి అవమానించి వాళ్ళ ఆలోచనలో కావచ్చు, వాళ్ళు చేస్తున్న పనిలో కావచ్చు, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో ఫ్రెండ్స్, ఏ ఆడవాళ్ళు కానీ ఏ మగవాళ్ళు కానీ మనం తప్పు తెలియకోకుండా నిందించడం మాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అది ఎవరైనా సరే ఉంది. ప్రతి కష్టంలోని కారణాలు మాత్రం చాలామంది వెతుకులాడతారు. అవసరం ఏదన్నా కావచ్చు, మన జీవితంలో మనకున్న సమస్యలు కొంతమంది భరాంచుకోగలుగుతారు, కొంతమంది భరాంచలేకపోతారు. సమస్య ఉన్నంత మాత్రాన కష్టాలు కన్నీళ్ళు ఎప్పుడు కూడా మన ఇంట్లే ఉంటాయి అనుకోవద్దండి. సమస్య వచ్చినప్పుడే పరిష్కారం కాదు, కన్నీళ్ళు వచ్చినప్పటిలోనే సమస్యకు పరిష్కారం దొరకదండి. నటించే వాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, అవసరం కోసం బతికేవాళ్ళు ఉంటారు, తప్పు చేసి దండించే వాళ్ళు ఉంటారు, తప్పు చేసి కూడా మెప్పించుకునే వాళ్ళు ఉంటారు, తప్పును సరిదిద్దుకొని కూడా జీవితాన్ని బాగు చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలాగుంటారంటే నటిస్తూనే గతంలో వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ ఈ రోజున ఎలాగుందంటే 30-40 సంవత్సరాలు వచ్చిందాక పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. వాళ్ళు అలాగుంటున్నారా? విచ్చలవిడితనంతో ఎంజాయ్ చేసి జీవితం అంతా రోడ్డు పాలు చేసుకొని నచ్చిన వాళ్ళతో తిరిగి అవసరమైతే చంపుతున్నారు, అవసరం లేకపోతే వదిలేస్తున్నారు, నచ్చితే కలిసి బ్రతుకుతున్నారు. సమాజంలో చాలామంది మనం చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. ఎవరి అవసరానికి వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు, ఎవరి సుఖాల కోసం వాళ్ళు పరుగులు తీస్తున్నప్పుడు ఎప్పుడు మనం ఒక మనిషిని నిందించకూడదు. ఎందుకంటే కాలం ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పిద్ది. ప్రతిదీ కూడా కాలమే నేర్పిద్ది ఫ్రెండ్స్. ఏ అవసరమైనా కావచ్చు, ఏ కష్టమైనా కావచ్చు, ఏ సమస్యకు పరిష్కారం దొరకాలన్నా కానీ చాలామంది మనం చేసిందని మనం సరిదిద్దుకుంటా పోతుంటే కాలం ఒకనాటికి సమాధానం నేర్పిద్ది. మన తప్పులను మనం అలా దాపెట్టుకొని మన జీవితాలను మనం అలా ఎదట వాళ్ళలో పాడు చేసుకుంటూ తిరుగుతూ తాగుతూ చెడిపోతూ నిందించి అవమానించి నీ వల్ల నేను చెడిపోయా, నీ వల్ల నేను ఇలా పాడైపోయా, నీ వల్ల నేను ఇలా రోడ్డు పాలైపోయా అని ఎవరిని ఎప్పుడు కూడా నిందించొద్దండి. ఎందుకంటే వాళ్ళకి మనకి ఏదో కొంచెం రిలేషన్ ఉండమంటే దాన్ని పట్టుకొని ఏలాడబడుతూ ఉంటారు కొంతమంది. మనం వద్దనుకునేవాళ్ళు కావచ్చు, మనం కావాలనుకునేవాళ్ళు కావచ్చు, ఎప్పుడు ఒకేలాగా ఉంటారండి. మనం కావాలనుకున్న వాళ్ళేమో మనకు నచ్చినట్టుగా ఉంటారు, మనం వద్దనుకున్న వాళ్ళేమో మనం చెప్పినట్టుగా వినరు. ఎందుకంటే ఎవరికి తోసిన విధంగా వాళ్ళు బ్రతుకుతుంటారు. ఎవరికి నచ్చిందే వాళ్ళకి న్యాయంలాగా ఉంది ఇప్పుడు ఈ సమాజం. ఎందుకంటే చెప్తే వినే కాలం పోయింది ఫ్రెండ్స్. చాలామందికి కూడా ముసుగేసుకొని చీకట్లో ఉండి కూడా నటిస్తూ బ్రతికే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ప్రేమ అని పెళ్ళని మోసం తిరిగి చూసుకుంటే వెనక తిరిగి అంతా అయిపోతుంటుంది. ఒక ఆడదాన్ని అవమానించి రోడ్డుకి వేసేవాడు అంటాడు, ఒక ఆడదాన్ని వాడుకొని వదిలేసేవాడు అంటాడు, ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బాగుపడేవాడు అంటాడు, అదే ఆడదాన్ని వాడుకొని బజాట్లో నిత్యంగా మాట్లాడేవాడు ఉంటాడు. ఎందుకంటే మనుషులు అనేక రకాలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరిలో ఏ నిజం ఉన్నదో మాత్రం భగవంతుడు తప్ప నడిచి ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం ఎవరిని కూడా నిందించి అవమానించి మనకు మనమే అది అవునో కాదో తెలియని పాపానికి మూటగట్టుకునే బదులు మనం ఎదటి వాళ్ళల్లో వేలు పెట్టుకోకుండా ఎదటి వాళ్ళ కుటుంబాల జోక్యం చేసుకోకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ మన జీవితాలు ఏదో మనం సరిదిద్దుకోవటం చాలా చాలా ఉత్తమం ఫ్రెండ్స్. ఈ రోజులలో చాలామంది చూసిన దాన్ని భరాంచుకోలేక చూసిన దాన్ని తట్టుకోలేక మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా సందర్భాన్ని బట్టి వచ్చింది మాట, అది నీకే కావచ్చు నాకే కావచ్చు. తప్పు చేసే వ్యక్తి కళ్ళ ముందు తప్పు చేస్తుంటే చీ అని అనుకోకుండా ప్రేమిస్తుంటాం లేదు కదా, దండిస్తుంటాం. కానీ వాళ్ళు ఏ అవసరం కోసం ఏ తప్పు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలండి. కొంతమంది కుటుంబం ఉండి తప్పు చేస్తుంటారు, కొంతమంది అవసరం కోసం తప్పు చేస్తుంటారు, కొంతమంది కట్టుకున్న భార్యను మోసం చేసి తప్పు చేస్తుంటారు, కొంతమంది రోడ్లెమ్మడి తిరిగి తిరిగి అలవాటైపోయి అదే వీధి కుక్కలాగా తిరుగుతూనే ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఏ మగవాళ్ళు ఏ లోపం ఉందో, ఏ ఆడదాల్లో ఏ అవసరం ఉందో ఫ్రెండ్స్ ఎవరికీ తెలియదు. గుర్తించలేనంత కాలం కూడా ఫ్రెండ్స్ జీవితాలు ఎప్పుడూ గందరగోళంగానే గుర్తించినా కానీ కొంతకాలం పోయిన తర్వాత ఏమీ చేయలేవు. ఎందుకంటే పిల్లలు, సంసారం, బాధ్యతలు, బంధాలు పెరిగిపోతుంటాయి. వాటిని పట్టుకొని వేలాడబడుతూ మన జీవితాన్ని పాడు చేసుకోవటం మానేసేసి కనీసం
మనకు అవకాశం ఉన్న దాంట్లో బ్రతకటానికి మాత్రం ప్రయత్నించడానికి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కావచ్చు పోరాడండి, గెలవండి. ఓపికన్నా లేకపోయినా సహనంతో ప్రతి పని కూడా విజయమే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఓటమి ఉండదు ఫ్రెండ్స్. న్యాయం కొన్నిసార్లు ఓడిపోవచ్చు. ఎందుకంటే 10 చేతులు ఒకటైనప్పుడు, ఒక చెయ్యి ఒంటరిదైనప్పుడు అవమానాలు, అన్యాయాలు, అక్రమాలు మన చుట్టూ ఉంటూ ఉంటాయి. అవన్నీ బ్రతికి బరాంచుకొని గెలిచినప్పుడే ఫ్రెండ్స్ నీ విజయం వైపు నువ్వు అడుగులేసిందని అవుతావు. అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ తప్పు చేసామని నిందించినప్పుడు తప్పుడు వ్యక్తులు కాదు, లేదా బజార్లో తిరిగారు కాబట్టి వాళ్ళు లంజలో కాదండి. ఎవరి అవసరం వాళ్ళే ఏ రీతిగా మారుస్తుందో దేవుడికే తెలియాలి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.